సెలబ్రేషన్స్ రకరకాలుగా జరుపుకుంటాం కదా. మరి ఈ రోజు మా హోలీ సెలబ్రేషన్స్ కాస్త వెరైటీగా జరగబోతుంది. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ మన డి టీమ్. కలర్ఫుల్ సెటప్ లో ఏమనాలి ఈ బ్యూటిఫుల్ బుకే పర్ఫార్మెన్స్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది? హోలీలో మరి ఇంత హాట్ గా ఇంత హార్డ్ గా
పర్ఫామ్ చేసి సెలబ్రేట్ చేస్తారు అనుకున్నారా? మీరు మన అలవాట్లు మర్చిపోతున్నారు. ఏంటి? ఆది గారు ఉన్న ఎపిసోడ్ లో ఎవరిని ఫస్ట్ అడగాలి? అది కూడా ఎట్లాంటి పర్ఫార్మెన్స్ లో? సారీ మ్యామ్. నాకైతే ఎపిసోడ్ అంతా ఈ పాటే పెడితే బాగుండేది అనిపించింది. అలా అయితే యూట్యూబ్ లో మళ్ళీ చూసుకోండి. నాకు ఈ పాట చూస్తున్నంత సేపు రంగేయాలనిపించింది. ఏంటి మీరు రంగేస్తారా? నువ్వు కనుక ఇక్కడ ఉండి నేను ఎక్కడి నుంచి నాకు ఇది కొరియోగ్రఫీ చేసింది ఎవరని తెలుసుకోవాలనిపించింది. సుదర్శన్ మాస్టర్ అసలు ఈ ఇన్నోసెంట్ ఫేస్ వెనకాల ఇలాంటి పర్ఫార్మెన్స్ వాడు 5 సార్లు వాళ్ళతో ప్రాక్టీస్ చేసి కానీ స్టేజ్ ఎక్కించడు. ఇలాంటి ఇన్నోసెంట్ ఫేస్ వెనకాల ఇంత టాలెంట్, ఇంత హుషారు, రంగు వైభవంగా ఉంది పర్ఫార్మెన్స్. ఇది చెప్పండి. అంత స్పేస్ లేదన్నా, అంత గ్యాప్ కూడా లేదు. వచ్చి మళ్ళీ గ్యాప్ బానే ఉంది, స్పేస్ కూడా బానే వచ్చాం. ఇప్పుడు కాదు, ప్రాక్టీస్ టైంలో. ఇంద్రజ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇన్ జనరల్ గా ఒక పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అద్దరగొట్టేశారు, చించేశారు, దుమ్ము దులిపేశారు, స్టేజ్ దద్దరెళ్ళిపోయింది, వేరే లెవెల్ అని అన్ని చెప్తారు కదా, అవన్నీ కలుపుకుంటే ఈ పర్ఫార్మెన్స్ ఇంకా అసలు చెప్పడానికి మాటలే లేవు. ఎపిటమ్ ఆఫ్ గ్రేస్, ఎపిటమ్ ఆఫ్ బ్యూటీ, ఎపిటమ్ ఆఫ్ పర్ఫెక్షన్. అస్సలు మీరు ఎలా చేశారంటే, మీరే వెళ్ళి మళ్ళీ సాంగ్ పెట్టుకొని యూట్యూబ్ లో చూసినా రే మేమా ఇలా చేసాము అని అనుకుంటారు. అంత బ్యూటిఫుల్. ఎక్కడా కూడా మధ్యలో ఆపకుండా సింగిల్ టేక్ లో ఆన్ డాట్ పర్ఫార్మ్ చేయడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. యూ ట్రూలీ రాక్. మరి డీ కంటెస్టెంట్స్ అంటే నేను కాదు, మీరే కదిలించారు కాబట్టి నేను అడుగుతున్నాను. నేనేం మాట్లాడలేదండి, నేను రష్మికి సమాధానం చెప్పాను, మీకు కాదు. ఆ ఎపిటమ్ ఎవరో చెప్పండి అమ్మా. ఆది గారు, ఎపిటోమ్ అంటే ద హైయెస్ట్ లెవెల్ అని అర్థం. అంతేనమ్మా, అది ఒక్కటే తెలుసుకోవాలనుకున్నాను. మరి మ్యామ్, మా డీ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఉండాలి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అవర్ బ్యూటిఫుల్ గర్ల్స్ హియర్ అండ్ సుదర్శన్ మాస్టర్. సుదర్శన్ మాస్టర్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రఫీ ఆఫ్ యోర్స్. ఈ మాట కోసం 5 సంవత్సరాలు వెయిట్ చేశాను మేడం. ఈ మాట వినడానికి 5 years నుంచి కష్టపడుతున్నాం. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హాయ్ మ్యామ్, మై సెల్ఫ్ అనుష్క. అనుష్క, మీ పేరు చెప్పండి. మరి డి ఏ సీజన్? ఆల్మోస్ట్ 10 years నుంచి యాంకర్. అనుష్క, మీ పేరు చెప్పండి అండి. మీ పేరు, మరి డి ఏ సీజన్ లో మీరు పార్టిసిపేట్ చేశారు? హాయ్ మ్యామ్, మై సెల్ఫ్ అనుష్క. నేను D16 కంటెస్టెంట్, టైటిల్ విన్నర్. అనుష్క, యూ ట్రూలీ డిజర్వ్ దట్ టైటిల్. హాయ్ మ్యామ్, నేను గణేశ్రీ. నేను కూడా D16 కంటెస్టెంట్, రన్నర్ అప్ మ్యామ్. నేను సుదర్శన్ మాస్టర్. ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ విన్నవలేదు. వా అన్న వా. మళ్ళీ వస్తుందేమో చూడాలంతే. ఇంకా ఓపిక ఉందా? మీరే ఇంత చేస్తున్నప్పుడు కొరియోగ్రాఫర్ అయితే ఏంటి, కంటెస్ట్ గా కూడా చేయొచ్చు మనం. హాయ్ మ్యామ్, మై నేమ్ ఈజ్ అపూర్వ. I'm also the contestant 16. బ్యాచ్ దిగారు. Hello ma'am, this is Tanushri. I did D13 and 14 semi-finalist. Hello ma'am, I'm Rishika. I did D14 and I'm finalist. Amazing. Thank you ladies. You girls have very bright future. ఎప్పుడో ఒక రోజు తప్పకుండా మీరు కొరియోగ్రాఫర్స్ అవుతారు. All the very best and God bless you. మరి బాబు నంబర్ 1 బుల్షిట్ గా ఎవరు? చేతులెత్తండి. మీరు ఒప్పుకుంటున్నారా మీరు బుల్షిట్ నంబర్ 1 గైస్ అని? మరి మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అర్జున్ కళ్యాణ్? చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు అన్నిటికంటే ఆ లాస్ట్ స్టెప్ చాలా బాగా నచ్చింది. ఏది? ఫ్లవర్ ని ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అయితే క్రేజీ థాట్. అది రోజు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా, అమ్మాయిలు ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా కొత్తగా అనిపించింది అది. బట్ ఇట్ వాస్ నైస్. చాలా మంది ఆది గారు ఉన్నారు మా మధ్య. మరి పర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయం? నాకు కూడా లిప్ టు లిప్ పాస్ చేసిన సీనే బాగా నచ్చింది. ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ అమ్మాయి పాస్ చేస్తారంట. రోజు కూడా రెడీగా ఉంది. నాకు వర్షతో కూడా చేయాలనుంది. సో వర్ష రండి. ప్రేమంటే పామని బెదరాల ధీమగతే
మీరు డాన్స్ అన్నారు, వాళ్ళని చూస్తూ నుంచుని పోయారు. అంటే అమ్మాయిలు పాట కదా, దానికి నేను ఎంత చేస్తా నేను. అబ్బాయిలు పాడేసి చించేస్తాడు. మీకు ఎట్లా అనిపించింది మేము చేసింది? నువ్వు ఒక్కదాని, లేకపోతే ఈ అమ్మాయి చాలా బాగా చేసేది. సో డెఫినెట్లీ దట్ వాజ్ అన్ అబ్సల్యూట్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్. మళ్ళీ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మీరు మళ్ళీ తిరిగి రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.